నమస్తే. లాస్ట్ 10 days నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ దాంట్లో భాగమే, మొన్న కొహెడాలో మీటింగ్ దాంట్లో భాగమే, నిన్న ఒక మీటింగ్, అంతకు ముందు ఒక మీటింగ్. సో టోటల్ గా ఈ సైబరాబాద్ ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 భాగాలుగా డివైడ్ చేశారు కదా. 150 డివిజన్లు 300 చేశారు. ఆ 300 డివిజన్లు 3 భాగాలు చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నారు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అన్నారు, ఇంతకు ముందే ఉన్న జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నారు. సో దీనికి పరిధిని డిసైడ్ చేశారు. సరే, దాని మీద కేసులు, బీజేపీ తెలుపుతున్న అభ్యంతరాలు, బీఆర్ఎస్ తెలుపుతున్న అభ్యంతరాలు ఇవి ఉండనే ఉన్నాయి. ఓవరాల్ గానైతే ఈ October 1st కి సరైన ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ లేదా జనవరి ఆ ప్రాంతంలో ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఒక 6 నెలలు ఉంది. ఈ మధ్యలో జరుగుతున్న ఈ పరిణామం అన్నమాట ఇది. అయితే ఫస్ట్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి బీజేపీని ఎంచుకున్నాడు. అందుకే చాలా క్లియర్ గా ఒక 4 ఎంపీలని, అందులో ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీ అయిన కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తున్నాడు. దాంతో పాటుగా ఇంకొక 3 యాడ్ చేసిండు. ఒకరు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన చేవెళ్ళ ఎంపీ, షేరిలింగంపల్లి ప్రాంతం అంతా కూడా ఆయన పరిధిలోకి వస్తుంది. ఇంకొకరు రఘునందన్ రావు, ఆయన మెదక్ ఎంపీ, సంగారెడ్డి పరిధి అంతా ఆయన పరిధిలోకి వస్తుంది. ఇంకొకరు మల్కాజ్గిరి ఈటల రాజేందర్, ఇక ఆయన కోర్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఎల్బీ నగర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి ప్రాంతాలన్నీ ఆయన పరిధిలోకి వస్తాయి. సో కాబట్టి 4 ఎంపీలని ప్రధానంగా కార్నర్ చేస్తున్నారు. సో 4 ఎంపీలో ఒకరైన చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రస్తుతం నా ముందు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్తే. మీ ఫ్రెండ్ గారు, అంటే మీ ఫ్రెండ్ అంటే మీన్స్ గతంలో మీకు క్లోజ్ గా ఉన్నాడు, ఇప్పుడు కూడా క్లోజ్ గానే ఉన్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దరిద్రమైన పార్టీ ఉన్నాడు ఓకే అని నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్ మిమ్మల్ని కూడా కార్నర్ చేస్తున్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డికి బాధ్యత లేదా నిధులు తీసుకురావడానికి, కేంద్రంతో ఒప్పించడానికి ఏమున్నదని ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ టార్గెట్ గా ఇది నడుస్తున్నట్టు కనబడుతున్నది నాకు. సో ఆయన మిమ్మల్ని, మీ పేరుని తీసుకోవడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సగం పార్లమెంట్ జిహెచ్ఎంసీ కిందనే వస్తుంది. అండ్ కేంద్రంతో ఎన్నో చేస్తున్నాం. అండ్ ఎన్ని చేసినా ఏం చేస్తలేదని చెప్పే బాధ్యత వాళ్ళది. ఎందుకు రాజకీయంగా బాధ్యత కాదు, రాజకీయంగా వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. అది చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ, నేను బీజేపీ పార్టీ. కానీ నాకు దీంట్లో కొంచెం ఫ్రస్ట్రేషన్ కదా వస్తుంది. ఎవరికి? రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఉందా? అవును. ఎందుకంటే హామీలు ఇచ్చింది, 400 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము చెప్పింది అన్ని చేసినాం. మా మేనిఫెస్టో చూడండి, ఇంట్లో పాయింట్అవుట్ చేయండి, మీ మేనిఫెస్టో పెట్టండి. మా మేనిఫెస్టోలో చెప్పినా ఏమి చేయలేదు, ఏమి చేసినాం. మీ మేనిఫెస్టోలో పెట్టినా ఏం చేసిందో అది చేయండి. అది మాట్లాడితే మంచిగా ఉంటుంది. కానీ చెప్పరాదు కదా. ఓ స్టేట్స్మెన్ ఉంటే అట్లా చెప్పొచ్చు. ఇంట్లో మేము లోపంగా ఉండే, మేము అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు పడ్డదు, పాతోడు ఇట్లా చేసిండు, ఇది ఆర్థిక పరిస్థితి తెలియకుండానే బాధ్యత రహితంగా మేము 6 గ్యారెంటీలు చేసినాం అనుకుంటే అది స్టేట్స్మెన్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమంటుండు, ఉన్న సమస్యలన్నీ జిహెచ్ఎం ఉన్న సమస్యలు ఈ 4 ఎంపీల మధ్యలో రాజకీయ ప్రజలను వాళ్ళు నమ్ముతారా నమ్మదా అది వేరేది. కానీ మేము ప్రామిస్ చేసినా ఏవి చేయలేదు చెప్పమనండి. ఇంకోటి, ఈరోజు తను డెఫినెట్లీ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఆ 400 హామీలు, ఇది 6 గ్యారెంటీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఆ సునీల్ కనుగోలు తయారు చేస్తే రాహుల్ గాంధీ ఇచ్చిండు, ఆయన నెత్తి మీద పెట్టిండు. ఇప్పుడు పాలించేది ఆయన. మాట ఇచ్చింది రాహుల్ గాంధీ, మాట ఇచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టో, ఆయన పాలించాలి. డెఫినెట్లీ ఫ్రస్ట్రేషన్. ఉదాహరణంగా మొన్న కూడా మొత్తం బియ్యం తీసుకొచ్చి కిషన్ రెడ్డి ఓడ్లు తీసుకొచ్చి కిషన్ రెడ్డి ఇంటి కదా. అరే మాట ఇచ్చింది ఆయన చెప్పగానే చెప్తుండు. రాహుల్ కొంటలేరట కదా. కొంటలేదు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మీరు గమనించండి. ఆయన చెప్పకనే చెప్తుండే ఏంటంటే రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగానికి దోకా ఇచ్చిండని ఆయన్నే చెప్తుండు. చెప్పకనే చెప్పక దోకా ఇచ్చి మంచిగా సముద్రంలో చేపలతో ఈత కొడుతుందికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము అన్ని కొన్నాము, FCI ద్వారా కొనుగోలు చేయాల్సింది కేంద్రము. సో మేము ఇచ్చిన రిక్వెస్ట్ ని కాదంటున్నారు. పంజాబ్ది కొంటున్నారు, ఇంకో రాష్ట్రంగా కొంటున్నారు. మా రాహుల్ గాంధీ ఏమన్నానే, వరంగల్ డిక్లరేషన్ లా మేము కొంటామన్నాడు. మేము బీజేపీ కొంటది అన్నారా? అనలేదు, మేము కొంటామన్నారు. మా పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ చూడు, అప్పుడు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేతులు ఉండే. వరంగల్ డిక్లరేషన్ ఇప్పుడు మా చేతులు ఉన్నాయి కానీ ఓడిపోయింది అక్కడ కాంగ్రెస్. ఛత్తీస్గఢ్ లా చూడండి, మేము ఇక్కడ ప్రతి గింజ కొంటాము, MSC కూడా పెంచుతాము. సరే, ఇంకా చెప్పినట్టు పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఓ 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు.
అయితే బాధ్యత ఎవరిది కొనేది? మాటిచ్చినోందా? మాటిచ్చినోంది బాధ్యతనా, లేకుంటే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినోందా, లేకుంటే ఇప్పుడు వాళ్ళ చేతులు ఎత్తేసి కేంద్రం కొట్టలేదు అంటుండ్రు. సరే, కేంద్రం కొట్టలేదంటే నేను నిన్ననే ఢిల్లీ పిఆర్ఎస్ నుంచి ఒక రీసెర్చ్ పేపర్ అడిగిన, వాళ్ళు మొన్న 3 రోజులే, అయితే వాళ్ళు ఇది ఇచ్చిండ్రు. వివరంగా నేను నీకు ఇస్తాను, ఇది నీకు కూడా ఇచ్చేస్తాను. ఎవరు? ఢిల్లీ వాళ్ళు ఇచ్చింది. ఢిల్లీ వాళ్ళు. అది పిఆర్ఎస్ అంటే మాది కాదు, మాకు ప్రొక్యూర్మెంట్ బై ఎఫ్సిఐ. ప్రొక్యూర్మెంట్ బై ఎఫ్సిఐ. అండ్ కింద ఇది కూడా చదవండి, కింద రాసింది కూడా చదవండి. మిగతా చదువుతా. ఓకే. వాస్తవంగా అఫీషియల్ గా చట్టం ప్రకారంగా ఎవరిది బాధ్యత? ఓకే. బాధ్యత ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని వచ్చింది. అంటే తిండికో, కాంగ్రెస్ ఉన్న రోజుల తిండికి అన్నం లేని పరిస్థితి ఉండేది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ప్రతి ఒక్క పేద, అంటే కాంగ్రెస్ వాళ్ళే మంచి బాధ్యత అది. కాంగ్రెస్ వాళ్ళే బాధ్యత ఉన్నప్పుడు ఏంటంటే పేదోళ్ళకు కూడా మేము సబ్సిడైజ్ రైస్ ఇస్తాము, ఇప్పుడు ఉచితంగా ఇస్తుండ్రు, కొంచెం మంచిది. కానీ వాస్తవంగా ఇది కాంగ్రెస్ వచ్చినప్పుడే వచ్చింది. దాని కొరకు కొనుగోలు చేయాలి, దాని కొరకు కొనుగోలు చేయాలి. ఎక్కడి నుంచి ఎంత కొనుగోలు చేయాలని లేదు. ఓకే. ఏ రాష్ట్రంలో తక్కువ ధరకు ఉంటే, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంటే అక్కడి నుంచి కొనొచ్చు. అయితే ఇప్పుడు ఎన్నో కొన్ని కాంగ్రెస్ చేసిన మంచి పనుల వల్ల, కొన్ని మేం చేసిన మంచి పనుల వల్ల ఉత్పత్తి బాగా పెరిగింది. ఓకే. ఉత్పత్తి బాగా పెరిగింది. ఇప్పుడు ఈ రోజు భారతదేశము మనం తినేదానికంటే ఎక్కువ వడ్లు పండిస్తున్నాం. వాస్తవంగా కేంద్రం ఎక్కడి నుంచైనా కొని తెలంగాణ 5 కిలోలు ఇవ్వచ్చు ప్రతి పేదోనికి, కానీ మనం ఇక్కడి నుంచే కొంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ బాగా వరి పండించిండ్రు. ఎందుకు అంటే వేరే వండిస్తే వీళ్ళకి ఆదుకుంటుంది, పైసలు లేవు. వరి వండిస్తే కేంద్రం కొంటది అనే నమ్మకంతో. కేంద్రం కొనాలని ఏం లేదు. మొదలు 20 లక్షలు 40 లక్షలు వండిస్తే అది 1 కోటి టన్నులు వండిస్తున్నారు కేసీఆర్. జస్ట్ ఓన్లీ 46% ప్రొక్యూర్డ్ అన్నారు కదా ఇప్పుడు కేంద్రం లెక్కల ప్రకారమే. వీళ్ళు మొత్తం కొనుగోలు చేయాలంటున్నారు వేరే రాష్ట్రాలు. అదే చెప్పేది. ఈసారి పక్షపాతం రైతుల పక్షం ఎవరుందంటే తెలంగాణ రైతుల పక్షం ఎవరు ఉంటే కేంద్రం. అన్నిట్లో ఎక్కువ కొనేది కేంద్రము, అన్నిట్లో ఎక్కువ తెలంగాణ నుంచి కొంటున్నారు. మేము కొనని అవసరం లేదు, ఎందుకంటే తెలంగాణ తినేది 40 లక్షల టన్నుల వడ్లే పండించేది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 3 కోట్ల టన్నులు పండిస్తారంట ఏడాది మొత్తం. ఇప్పుడే 1 కోటి కంటే ఎక్కువ టన్నులు పండించిండ్రు. వాళ్ళు హామీ ఇచ్చిండ్రు కొట్టమని, మేమిచ్చినామా? ఇయ్యలేదు. కానీ తెలంగాణ రైతుల బాధలు చూడక తెలంగాణ రైతులు ఆదుకుంటేందుకు మొత్తం భారతదేశంలో మేము 1,40,000 కొంటే కేవలం తెలంగాణలో మేము 52 లక్షల టన్నులు కొన్నాం. 55 లక్షలు ఈ రోజు వరకు, 55 లక్షల టన్ను. అంటే మొత్తం 29 రాష్ట్రాలలో పెద్ద పెద్ద రాష్ట్రాలు, యూపీ, అక్కడికి అన్నిటికంటే ఎక్కువ కొన్నది ఇక్కడ. ప్రతి ఏడాది పోయిన సంవత్సరం దాదాపు 30,000 కోట్లు మాకు అవసరం లేకున్నా కూడా తెలంగాణ రైతులను ఆదుకుంటేందుకు కొన్నది కేంద్రం. మాట ఎవరు ఇచ్చిండ్రు? మీరు ఇచ్చిండ్రు. మీరు కొన్నదా తక్కినాయి చేతులు ఎత్తేసి మీ వంతు కూడా మేము మొత్తం వంతు మీదే. వాస్తవంగా మరి ఏం చేయాలి? మరి రైతులు పండించిన ధాన్యం వీళ్ళు కొనుగోలు పట్టుకోవాలి. కేంద్రం చెప్పినవి పాటించాలి. అండ్ తప్పక ఇప్పుడు మా ప్రభుత్వం ఉంటే తప్పనిసరిగా మేము దీనికి పరిష్కారం ఉండేది. వీళ్ళు చేతులు ఎత్తేసి కేంద్రం కొనండి, మాట ఇచ్చింది వీళ్ళు, వరంగల్ డిక్లరేషన్ చేసింది వీళ్ళు. మేము కొనాలని చట్టంలో ఎక్కడున్నది చెప్పండి? ఎక్కడ లేదు. అయినా కూడా మొత్తం భారతదేశంలో అన్నిట్లో ఎక్కువ కొనేది ఇక్కడ. సరే, ఆ పంట ఎట్లా వండుతుందా అంటే కాళేశ్వరం వల్ల వండుతుందా? మీరే చెప్పండి. మీరు కాళేశ్వరం ఎప్పుడో కూలిపోయినాక ఇప్పుడు 3 కోట్లు వండుతారంట. అంటే కాళేశ్వరం కూలిపోయినా ఇంకా ఎక్కువ వండుతుంది. ఎట్లా వండుతున్నాయా? ఇదేమో విచిత్రమా? ఒక మ్యాజికా? మ్యాజిక్ కాదు, విచిత్రం కాదు. మోడీ ఇచ్చిన యూరియా వల్ల వండుతున్నాయి. ఆ యూరియా ఎక్కడ ఎక్కువ ఇస్తుండా? మా బీజేపీ రాష్ట్రాలకు ఇస్తుండా? మా ఉత్తరప్రదేశ్కి ఇస్తుండా? మా గుజరాత్కి ఇస్తుండా? ఇగో 5 ఏళ్ల సంఖ్యలు ఇక్కడ ఉన్నాయి. అన్నిట్లో ఎక్కువ పేపర్లలో కూడా వచ్చింది. అన్నిట్లో ఎక్కువ యూరియా ఇచ్చేది మన తెలంగాణ రైతులకు. ఇది బీజేపీ రాష్ట్రం కాదు, మేము ఇక్కడ కొనుగోలు చేయము. ఉన్న టార్గెట్ ని రీచ్ కాలేదట కదా, 1,00,000 టన్నులు ఇంకా పెండింగ్ లోనే బెటర్ ఎవ్రీ మంత్. మొత్తం భారతదేశంలో ఉన్న టార్గెట్ ఎవరు టార్గెట్? చూడండి, వాళ్ళు మీకు ఇచ్చిన రిక్వెస్ట్ ఎంత, మీరు ఇస్తున్న వాళ్ళు రిక్వెస్ట్ అడగోలుగా పెడితేంది, వాళ్ళు రిక్వెస్ట్ ఇస్తే రైతులు, వాళ్ళు మాట ఇచ్చింది వాళ్ళ నియమనం. రైతులకు దొరకట్లేదు కదా, ఇబ్బంది పడుతున్నారు కదా రైతులు. అవునయ్యా, అవును, మాట ఇచ్చింది వాళ్ళు అడగామని. మేము ఇచ్చేది చూడండి,
మేము మొత్తం భారతదేశం అన్నిట్లో ఎక్కువ. ఇది వాస్తవంగా ఇది 2024 టన్నులు యూరియా సప్లై 13 దాదాపు 13. ఓకే. అక్కడ 6-7 ఇంతలు ఎక్కువ జనాభా, 9-10 ఇంతలు ఎక్కువ రైతులు ఉన్నారు ఉత్తరప్రదేశ్. మా దగ్గర రైతాంగం తక్కువ. ఓకే. ఎందుకంటే మనం దాదాపు 30 తెలంగాణ వాసులు పట్టణంలోనే ఉంటారు మా దగ్గర. అక్కడ 7-8 ఇంతలు ఎక్కువ రైతులు ఉంటారు ఉత్తరప్రదేశ్ లో. ఓకే. వాళ్ళకి 7-8 ఇంతలు ఎక్కువ ఇవ్వాలి కదా, వాళ్ళకి 4-5 ఇంతలు ఎక్కువ ఇచ్చిండ్రు. ఇది యూరియా. వాళ్ళు డిఏపి చూడండి, పీకే పొటాషియం, నైట్రోజన్ పొటాషియం మనకు 11 ఇస్తే వాళ్ళకి 6 ఇచ్చిండ్రు. ఓకే. ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం. మళ్ళీ గుజరాత్ చూద్దాం, మనకు 13 ఇస్తే గుజరాత్ 7 కోట్ల జనాభా ఉన్న గుజరాత్ కు 14 ఇచ్చిండ్రు. మనకు యూసేజ్ ఎక్కువ ఉన్నది మనకి. మీరు పెట్టిన యూసేజ్ ఎక్కువ అంటే అవును, ఫ్రీగా ఇస్తే అందరు యూజ్ చేస్తే ఇది ఫ్రీ అన్నట్టే కదా. ఫ్రీగా అన్నట్టు, ఫ్రీగా ఇస్తే ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఎందుకు యూరియా ఫ్రీ? ఎందుకంటే 2300 రూపాయల బస్తా మనం 300 రూపాయలకి ఇస్తున్నాం. ఫ్రీ కాదా అది? ఫ్రీగా ఇస్తే కూడా యూసేజ్ ఎంత ఉంటుంది? యూసేజ్ కాదు, అవసరం. డిమాండ్, సప్లై, డిమాండ్ వాళ్ళు. అందుకే కేంద్రం నుంచి ఎక్కడ నీరు వస్తాయిరా గదే చేస్తున్నారు. ఇప్పుడు మా వంతు పెట్టుకోరంట. ఇప్పుడు ఎంఎంటీఎస్, మా శంకర్పల్లికి ఎంఎంటీఎస్ తీసుకొస్తా అని సిద్ధంగా ఉంటే వాళ్ళ వంతు వాళ్ళు పెట్టుకోరంట. గట్కేసర్ తీసుకొస్తే వాళ్ళ వంతు పెట్టుకుంటే వాళ్ళ వంతు కూడా మేమే పెట్టినాం. 50% స్టేట్ పెట్టాలి. అదే కాక ఈ బస్సు దుకాణాలు, కుసుమ, సోలార్ ఉన్నాయి కదా అక్కడ ఊర్లే పట్టణాలు ఏమో సూర్య గారి యోజన ఉంటుంది. ఓకే. అది 90% కేంద్రం ఇస్తుంది. గవి ప్రమోట్ చేస్తున్నారు, పేర్లు మార్చుతారు. మన దాని ముంగట ఇంద్రమ్మ అని పేరు పెడతారు. ఇంద్రమ్మ ఇల్లు అంట, ఇంద్రమ్మ ఈ పథకం అంట. ఇచ్చేద్దంట కేంద్రం. మోడీ సొమ్ము ఉంది, సోకోండి. ట్రిపుల్ కూడా డబ్బులు ఇస్తలేరంట కదా. మెట్రో సెకండ్ ఫేజ్ కి డబ్బులు ఇస్తలేరు. ఒక్క నిమిషం. ఎంఎంటీఎస్ ఇస్తాను సిద్ధంగా ఉన్నాం. వీళ్ళ దగ్గర వాళ్ళ వంతు లేదు, ఓ దగ్గర వాళ్ళ వంతు లేకుండా వాళ్ళు పెట్టినాం. మెట్రో గురించి మాట్లాడదాం. మెట్రో గురించి ఇది సొమ్ము ఎవరిది? ఎల్ఎన్టీ సొమ్ము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, తెలంగాణ రాష్ట్రానికి కాదు. ఎల్ఎన్టీకి ఇక్కడ కన్సెషన్ పీరియడ్ ఉంది, వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది. మేము ప్రాఫిట్లు వచ్చిన వరకు మేము వేరే వాళ్ళకి ఇయ్యరాదు. కేంద్రమైనా తెలంగాణ ప్రభుత్వమైనా చేయరాదు. అయితే ఏమన్నాము, మీరు ఆ లీగల్ వాళ్ళు ఎల్ఎన్టీ తోటి కేసు ఉంది, మీరు ఆ కేసు సాల్వ్ చేసుకోండి. ఎప్పటి సంది అంటున్నాం? 2.5 ఏళ్ళ సంది అంటున్నాం. మొన్న సాల్వ్ చేసుకున్నారు. సంతోషం. రేవంత్ రెడ్డి గారు ఓ మంచి పని చేసిండ్రు. ఏంటంటే ఎల్ఎన్టీ తోటి ఆ కొట్లాట బంద్ చేసుకున్నారు, అది స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అడగవచ్చు, అడుగుతున్నారు. మేము ఇయ్యమంటది. ఇప్పుడు మొన్నట్లేదు, ఏదో ఎన్నేళ్ల సంది అడుగుతున్నాము కాదు. ఇప్పుడే మీరు అడిగే హక్కు ఉన్నది. నిన్న మొన్న మీకు అడిగే హక్కు లేదుకుండే. ఎల్ఎన్టీకి ఉండే హక్కు మీకు లేకుండే. అయితే ఇప్పుడు ఇస్తాము, తప్పనిసరి ఇస్తాం. మేము వింటుంటాం. మీరు మంచి ప్రపోజల్ ఇవ్వండి. ఏదో ఎట్లిచ్చిండ్రు phase 2 అంట, అది ఓల్డ్ సిటీ పాత బస్తీ నుంచి ఎయిర్పోర్ట్ కంట. అంటే ఏదైనా మక్కా మస్జిద్కు హజ్కు పోతందుకా? ఎవరికి అవసరమేమో మంచి ప్లాన్ చేసి ఇవ్వండి, మేము అడుగుతాము. గిట్లుంటే మంచిగా, గిట్లుంటే మంచిది చర్చించండి, తప్పకిస్తాము. మీ అడిగే హక్కు మొన్ననే మొదలైంది. అంతకుముందు మీకు హక్కే లేకుండా. బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు మోడీ, రేవంత్ రెడ్డి బాగానే ఉన్నారనే చర్చ ఉంది కదా. మొన్న మా దాంట్లోకి రా అని ఆయన అడగడం, ఈయన నవ్వడం, ఇదంతా మోదీతో సఖ్యతగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి. సరే కాంగ్రెస్ వేరైనా కూడా రేవంత్ ఫ్రస్ట్రేషన్ మోడీతో కాదయ్యా, ఫ్రస్ట్రేషన్ ఆ మీద. ఎవరి మీద? ఆ రాహుల్ గాంధీ ఈయన మీద 400 హామీలు 5 గ్యారెంటీలు నెత్తి మీద పెట్టిపోయిండు. రాహుల్ గాంధీని తిట్టలేదు. అయితే మా మీద బ్లేమ్ చేయాలి. కాదు, మీకు రేవంత్ మీద సాఫ్ట్ కార్నరే ఉందా అయితే బీజేపీకి? కాంగ్రెస్ మీద రైవల్ ఉన్నా రేవంత్ మీద సాఫ్ట్ కార్నరే ఉందా బీజేపీకి? రేవంత్ రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ ఉందా అంటున్నా. రేవంత్ మీద సాఫ్ట్ కార్నర్ ఉందా మీకేమైనా? పాతోడు కట్ట ఈయన న్యాయమే. కాళేశ్వరం కట్టలేదు, మళ్ళా గిట్ట ఈయన కూడా పోయి ప్రాణహిత చెవుల కడితే మళ్ళీ నేను కేసీఆర్ పర్మిషన్ అడుగుతున్నారు కదా. తుమ్మిడిహట్టి నుంచి పర్మిషన్ అడుగుతున్నారు కదా. తుమ్మిడిహట్టి చేవయ్యా, మళ్ళా కాళేశ్వరం అనకండి, ఆ కాళేశ్వరం మాట తీయకండి, మళ్ళా ప్రాణహిత చెవెల అని మాట తీయకండి. ప్రాణహిత చెవెల మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందుకు, తెలంగాణకు అన్యాయం చేస్తేందుకు.
పోతిరెడ్డి పక్కకు పెట్టి తుమ్మిడిహెట్టి నుంచే ఎల్లంపల్లికి తీసుకొచ్చేది కదా ఇప్పుడు ప్లాన్. మీరు ముఖ్యమంత్రి పర్మిషన్ ఒక్క నిమిషం మీరు తుమ్మిడిహట్టిలో బరాజ్ కట్టుడు కరెక్టే, కట్టి మీ ఆదిలాబాద్ చేస్తే మాకు సంతోషం. మళ్ళా తుమ్మిడిహట్టి కట్టి మళ్ళా ప్రాణహిత చేయాలంటే మేము నేనే వ్యతిరేకిస్తాను. నేనే మహారాష్ట్ర సీఎం చెప్ప ఇయ్యకు. మళ్ళీ ఈయన ప్రాణహిత వైఎస్ఆర్ ప్రాణహిత చెవుల్లో పెడుతుండవు, లేకుంటే కేసీఆర్ కాళేశ్వరం పెడుతుండవు. ఈ 2 గిట్ల ప్రాజెక్ట్ చేస్తే నేనే వ్యతిరేకిస్తానండి. మీరు తుమ్మడేటి కట్టండి, మంచిదే. ఆడ సగం కెనాలు కూడా అయిపోయినాయి. మా ఆదిలాబాద్ కు నీళ్ళు ఇవ్వండి, చాలా సంతోషం. మేమే ముందుకుండి మేము తప్పనిసరి పర్మిషన్స్ ఇస్తాం. మళ్ళీ కాళేశ్వరం ప్రాణహిత అంటే మేము అసలే మేము ఒప్పుకోం. మోడీ గారు ఒప్పుకుంటారేమో, మేమే ఒప్పుకోం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి మోదీ మొన్న మీటింగ్ లో ఇద్దరు పక్కపక్కన ఉన్నప్పుడు మోదీ ఆయనని రండి మా దాంట్లోకైనా ఆహ్వానించండి, మీరు మాతో పాటు కలిసి పనిచేయండి అని. అవును, కలిసి పనిచేయండి మంచిగా. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు నాకు డిమాండ్ ఉంది కాబట్టి మోదీ నన్ను అడిగిండు అని అన్నాడు. అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా సఖ్యత ఉందా అని ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో. అంటే బీజేపీకి కూడా అవసరమైతే అనే యాంగిల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. 2-3 విషయాలు డిస్కషన్ జరుగుతున్నాయి. 2-3 విషయాలు డిస్కషన్ జరగాలి కూడా, చర్చించాలి. కానీ 2-3 ప్రాజెక్టులు. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అనుకోండి, లేకుంటే వికసిత్ భారత్. మోడీ వికసిత్ భారత్ అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు వికసిత్ తెలంగాణ అంటున్నారు. అంటే జుగల్బందీ కదా. ఇది మంచిది, ఇది మంచిది. రాష్ట్రము కేంద్రము కలిసి పనిచేయాలి, ఇది చాలా మంచిది. పాతోడు తిట్టినట్టు నిర్మలా సీతారామన్ అంతే, నేను ఆ మాటలు కూడా చెప్పలేను. రోడ్డు మీద ఉన్న వాళ్ళు తిట్టినట్టు తిట్టలేరు. ఇది మంచిది, ఇట్లనే కొనసాగితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వికసిత్ భారత్ అంటుండు, వికసిత్ తెలంగాణ అంటున్నారు. తర్వాత మోడీ గారు సాబర్మతి చేసినట్టు ఇక్కడ మూసి చేస్తాము, మంచిది. అట్లనే చేయండి, మంచిది. కానీ ఈ పేదోళ్ళని రోడ్ల మీద వేసి చేస్తే మంచిది కాదు. నేను జస్టిస్ ముఖర్జీ గారిని, సుధాంశు ముఖర్జీ అంటున్నాం, కలిసినాను. మీరు పోయి కలవండి. ఆయన ఎట్లా జడ్జ్మెంట్ ఇచ్చిండ్రు, వీళ్ళకు పర్మిషన్ ఉన్నోళ్ళు కట్టితే ఏం చేయాలి, పర్మిషన్ లేకుండా మూసీ నది పక్క ఇండ్లు గుడిసెలు కట్టుకొని ఉన్న వాళ్ళని ఎట్లా చేయాలి, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి, మోదీ ప్రధానమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి అని. కానీ బయట జరుగుతున్న చర్చ ఏంటంటే పొలిటికల్ కాంగ్రెస్ ని ఖతం చేసి ఇటు మోదీతో ములాఖత్ అనే చర్చ నడుస్తున్నది. బీజేపీ రేవంత్ లైన్ లోకి తీసుకున్నది అనే ఒక చర్చ కొంతమంది చేస్తున్నారు అంటున్నా నేను. ఉండొచ్చు, దాంట్లో చూస్తారు, ఎన్నో విధానంగా చూస్తారు దీన్ని. నేనైతే ఈ విధానంగా చూస్తా. కానీ అయితుండొచ్చు, అవి హై లెవెల్లో జరిగేటివి నాకు తెలియదు. హై లెవెల్లో జరిగేటి నాకు తెలియదు. అండ్ రాష్ట్రాలు అయితే కలిసి పనిచేయాలి. ఈ 2-3 విషయాలు కలిసి పనిచేస్తే ఆ సాబర్మతిలో ఎట్లయితే 60,000 మందిని ఇళ్లను అక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర ఎట్లా పెట్టినో అదే విధానంగా ఇక్కడ చేస్తే మంచిది. ఆడ ఎంతో మంది ముస్లిమ్స్ అంటారు కదా, సాబర్మతి నది ఒడ్డుపక్క గుడిసెలున్న చాలా మంది ముస్లిమ్స్, వాళ్ళను తీసుకొచ్చి అది తరమేయలేదు, వేరే ఇండ్లు ఇచ్చిండ్రు. ఆ ఇండ్లు 10 కిలోమీటర్ దూరం. ఆ 10 కిలోమీటర్ దూరం ఎట్లా అంటే అది ఇమీడియట్లీ కాదు, టెంపరీ ఒకటి ఇచ్చిండ్రు. అది 10 కిలోమీటర్ దూరం, మాకు 5 ఏళ్ళు అయితే మీకు ఇల్లు కట్టిస్తానని. అప్పటి వరకు టెంపరీ ఉండాలి. వీళ్ళు అన్నారు నేను అరటి పనులు అనుకుంటారు, ఇక్కడ మా పిల్లలు అక్కడ స్కూల్కి పోతుండ్రు, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ తీసేసి ఎట్లా అంటే 60,000 మందికి డైలీ బస్సులు పెట్టిండ్రు అక్కడి నుంచి. మీ ఆ విధానం చెప్పండి. ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ సగం కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి వేస్తున్నారు, సాబర్మతి నది పక్కన. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక హిందూ కాన్క్లేవ్ లో, హిట్లర్ స్ఫూర్తితో నేను హైడ్రా పెట్టినా, హిట్లర్ తన కోర్ టీమ్ కి హైడ్రా అని ఒక పేరు పెట్టుకున్నాడు అవతలి వాళ్ళని అసాసినేట్ చేయడానికి. సో నేను కూడా హైడ్రా అనే పేరుని దీనికోసం పెట్టినా అని ఒక లైన్ చెప్పిండు. అసలు దీన్ని ఏమనిపించింది మీకు? అంటే ఇది అంటే ఏదో మాట్లాడాలి లైట్ గా అనిపించిందో లేకుంటే మీడియా హైలైట్ చేసింది, కానీ అట్లా అంటే తనకు చాలా నెగటివ్ వస్తుంది. నెగటివ్ ప్రజలనే కాదు, కేసీ వేణుగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చిండు, అది తప్పు స్టేట్మెంట్ అని. రాహుల్ గాంధీ చెప్పిండు ఆయన ఎక్కడనో డైవింగ్ చేస్తున్నాడు. కానీ కేసీ అక్కడ ఢిల్లీ నాయకులుగా వ్యతిరేకించింది. నేను దాని గురించి వాళ్ళ ఇంటర్నల్ గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ సాధారణ ప్రజల తీరు చూస్తే బహుశా మాట తప్పి అన్నాడు, లైట్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వచ్చేసిండి హిట్లర్ అని స్టార్ట్ చేశారు కదా. హిట్లర్ కి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి కొట్టేస్తున్నారు వాళ్ళు చేసే పని చేస్తున్నారు. కానీ హిట్లర్ నిజంగానే అప్పుడు ఎంతమందిని జైలు వేసిండు కేసీఆర్ మిమ్మల్ని కూడా వేసిండు అంతమంది. అసలు హిట్లర్ ఆయిల్ ఉండే, అసలు తుగ్లక్ ఆయిల్ ఉండే. కానీ ఈయన మాట తప్పలేడు ఎందుకో. ఇంకా అది
పెద్ద చర్చ. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఏంటి పరిస్థితి? అంటే మీ లీడర్లే ఫ్లెక్సీలు కట్టుకొని ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారు? అంటే నేను వింటున్నాను. నిజంగానే అట్లయితే జరిగిన వాస్తవమే కదా, అది జరిగింది, అరెస్ట్ కూడా అయ్యారు కదా. నిజంగానే అట్లయితే నేను కూడా ఆ వ్యక్తులను ఖండిస్తాను. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ గారి మీద అట్లా ఆరోపణ పెట్టుడు చాలా తప్పు. అది పెడితే లోపల పెట్టండి రా, రోడ్ల మీద ఫ్లెక్సీ. నేను ఫస్ట్ టైం అనుకున్నా అంటే ఇది కేటీఆర్ ఆయన గ్యాంగ్ ఉంది కదా, ఫ్లెక్సీల గ్యాంగ్, సోషల్ మీడియా వాళ్ళే చేపించింది అనుకున్నా. కానీ తెలిసే వరకు మా వాళ్ళే కొంతమంది. అన్నిట్లా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అండ్ ఈటల రాజేందర్ గారు పెద్ద నాయకుడు, ఆయన వచ్చినందుకు పార్టీ బలపడ్డది. అటువంటి ఆయన ఎంటబడి చేసుడు చాలా తప్పు. అండ్ ఇప్పుడు ఇవాళ రేపు అంతా సోషల్ మీడియాలో డిస్కషన్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు రాసుకుంటారు. కానీ ఈ ఫ్లెక్సీలు ఎప్పుడో 90s లో పాతకాలంలో అవును. కానీ సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నాయి కొంతమంది భాగం. నేను అదే చెప్తున్నాను. నేను సోషల్ మీడియా మా లోపం, మీడియా సోషల్ మీడియా ఇవన్నీ మాది తప్ప. అందుకే పేరు ఒకటి. బీజేపీ ఎదగకపోవడానికి మీ లీడర్ల మధ్య ఉన్న ఇట్లాంటి పరిణామాలు కారణం కాదా? అవి కొన్ని కారణాలు ఉంటుండొచ్చు, కానీ అన్నిట్లో పెద్ద కారణం మేము మీడియా, సోషల్ మీడియా మేము మంచిగా వాడుకుంటలేము. అది అన్నిట్లో పెద్ద. ఎందుకు మీరే గట్టిగా వాడుతున్నారు, ఎందుకు వాడతలేరు? నేను ఎక్కడ వాడుతున్నా? మీరంటే మీరు కాదండి, పార్టీ ఎక్కడ వాడుతున్నా? మేము చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, మాజీ ముఖ్యమంత్రి కొట్టుకుంటూ చూడండి, మా నాయకులకు చూడండి, అండ్ అసదుద్దీన్ చూడండి. మేము 4వ స్థాయిలో ఉన్నాం. మోదీ అందుకే అన్నాడేమో మీ మీటింగ్ లో, మీకంటే అసదుద్దీన్ బెటర్ ఉన్నాడు. అవును, అదే కరెక్ట్. ఎందుకంటే మేము పోగానే మా రిపోర్ట్ ఇచ్చిండు. మేము ఒకసారి మోడీ గారిని కలిసి పోగానే మేము అందరం పోయినాము. మోడీ గారు 5 నిమిషాలు లేట్ వస్తే అంత మా నాన్న ప్రతి ఒక్కరికి ఎన్వలప్ ఇచ్చిండు. ఇప్పి చూస్తే నా రిపోర్ట్ కార్డు ఉంది. మీద నాది నాకున్నది రిపోర్ట్ కార్డు తెచ్చి మీ చేతిలో పెట్టి చేసిండు. మీ పరిస్థితి అంటే ఇది ముఖ్యంగా సోషల్ మీడియా. మళ్ళీ మోడీ మీరు ప్రజలు తిరుగుతలేదు అదేమనలేదు. మీ మీడియా మీరు చేస్తున్నాయా కానీ చెప్పుకుంటలేరు చక్కగా. మేం చేస్తున్నా చెప్పుకుంటలేరు. మొన్నటి వరకు బియ్యం ఎవడు ఇస్తున్నా అంటే కేసీఆర్ ఇస్తుండు, బియ్యం ఎవడు ఇస్తున్నా అంటే రేవంత్ రెడ్డి ఇస్తుండ అంటున్నారు కదా. ఇప్పుడు నమ్ముతున్నారు ఆ ఒక్క విషయం. అది కూడా నిర్మలా సీతారామన్ వచ్చి అది చేస్తున్నారు. అయితే అక్కడ మా మీడియా, సోషల్ మా అన్నింట్లో పెద్ద లోపం అది. అవును, లీడర్ మధ్యలో కొన్ని భేదాలు ఉంటాయి. సార్ట్అవుట్ చేయలేకపోతుంది హైకమాండ్, ఎందుకు చేయలేకపోతుంది? ఇక్కడ ఉన్న నాయకత్వం ఎందుకు చేయలేకపోతుంది? అంటే ఇట్లా బహిరంగంగా మీడియా, సోషల్ మీడియా, నేను సోషల్ మీడియా కాదు, మీ పార్టీ నాయకుల మధ్య ఉన్న గొడవల్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం ఉంటాయి. కొన్ని భేదాలు ఉంటాయి, ఉండాలి కూడా. ఇదేదో హిట్లర్ చెప్పినట్టు అందరు అదే లైన్ గా నడవాలి, అందరు అదే సెల్యూట్ కొట్టాలి అన్నాడు. అనేది కొంచెం భేదాలు ఉండాలి. కానీ భేదాల వల్ల పార్టీ నష్టం కావద్దు. కానీ కొన్ని అంటే ఇది కాంగ్రెస్ లేవాలి. అరే టిఆర్ఎస్ అయితే ఆ కుటుంబ పార్టీ కుటుంబమే విడిపోతుంది. ఈయన మాట్లాడుతున్నాం హరీష్ అమెరికా ఈమెనైతే దాంట్లో ఈజీగా అట్లా బయటపడేవి కాదు కదా ఒకప్పుడు. ఈ సిచ్యువేషన్ ఉండదు కదా జనరల్ గా. ఏమున్నా ఇంటర్నల్ గా కనబడినట్టు ఉంటాయి. కానీ ఓపెన్ గా ఓపెన్ ఉంటే మంచిగా, ఓపెన్ గా ఉంటే మంచిగా. ఇప్పుడు ఆ పార్టీలో చూడు, ఆ ఫ్యామిలీ 3 దిక్కులు పోతుండ్రు టిఆర్ఎస్ లా. ఇక్కడ కాంగ్రెస్ అయితే ఇక్కడ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మధు యాస్కి, వీళ్ళందరూ ఒక్కొక్క దిక్కు ఎప్పుడు ఎక్కడ దిగుంటారో తెలియదు. నేను విన్నది నిజమేనా? మీరు కేంద్ర మంత్రుల మీద, అంటే తెలంగాణ మంత్రుల మీద మీరు కంప్లైంట్ చేశారు. 6 మిగతా అందరు ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి లిఖితపూర్వకంగా మోదీకి లెటర్ ఇచ్చారన్నది? లేదండి, మేము కంప్లైంట్ చేయలేదు. లెటర్ ఇచ్చినాం. ఏంటంటే తెలంగాణ ప్రజలు మనల్ని కోరుతున్నారు, అది వాస్తవం. మేము ఒక కన్సిస్టెంట్ పాలసీగా ముంగట పోగలుగుతలేము. ఈ లోపాలు మనము మీరే ఇన్వాల్వ్ అయ్యి కొంచెము ఈ లోపాలను సరిదిద్దాలని రాష్ట్రం. ఒక్కరి పేరు రాయలేదు, ఒక్కరి పోస్ట్ రాయలేదు, నేమ్స్ మెన్షన్ చేయలేదు, పోస్ట్ మెన్షన్. పార్టీ ముందుకు వెళ్ళలేకపోతున్నది, ఈ లోపాలు గుర్తించండి అని రాశారు. కొన్ని శక్తుల వల్ల మేము ముంగట్ల పోతలేవు. కొన్ని శక్తుల వల్ల. ఆ శక్తులు అంటే మీన్స్ సోషల్ మీడియా ఉండొచ్చు, మీడియా ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, పార్టీ లోపల ఉండి. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు 2 పట్టుబడ్డారు కదా, 2 పట్టుబడ్డారు. కొన్ని శక్తుల వల్ల రాష్ట్రం. అని అంటే ఈ శక్తులు అంటే మన లోపల బయట ఉన్నాయి వాళ్ళ రాష్ట్రం. అట్లా రాష్ట్రం. సో మరి ఇంతవరకు అయితే యాక్షన్ ఏం లేనట్టుంది. ఆ తరహా దాని మీద ఏమన్నా వర్క్ స్టార్ట్ చేసినారా? మోడీ గారికి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విషయాలు ఉన్నాయి, జాతీయ స్థాయిలో ఉన్నాయి, రాష్ట్రీయ స్థాయిలో.
దాన్ని ఎవరికి చూడబోయా అని చెప్తుండొచ్చు కానీ చెప్తుండొచ్చు. మీరు చూడండి 2.5 years లో మీకు అద్భుతమైన అవకాశాలు వచ్చినప్పుడు ఏం వాడుకుంటున్నారు మీరు? ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది, పోయిన బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఇది లేదు. మీకు అవకాశం ఉన్న దగ్గర మీరు ఎందుకు ఆ స్థాయిలో గెట్ ఆన్ కాలేకపోతున్నారు? సేమ్ అదే ఉంది కదా బీజేపీ. 3 నెలలు ఆగండి చూడండి. 3 నెలలు ఏం అద్భుతం, చాలా అద్భుతం అవుతుంది. 3 నెలలు కాదు, మాక్సిమం 6 నెలలు. 6 నెలల బీజేపీ ఎక్కడ ఉంటుందో చూడండి, చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ. అండ్ ఇంకో క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఏదో అంటున్నారు కదా, మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఏమైనా అవకాశం ఉందా? నాకు తెలియదండి, అందరికి తెలుసు కానీ నాకు దాని విషయం ఏం తెలియదు. ఎవరో చెప్తున్నారు కానీ ఆ విషయం నాకైతే తెలియదు. చేంజెస్ ఏమైనా ఉంటాయా అంటున్నాం కానీ నాకు తెలియదు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరిదైనా ఒకరిద్దరు అటు ఇటు మారడమా లేకపోతే తీసేయడం? నేను బయట వింటున్నా కానీ నాకు ఇంటర్నల్ గా ఏమీ తెలియదు. అండ్ ఇంటర్నల్ గా నేను రామచంద్రరావు తోటి, లేకపోతే కిషన్ రెడ్డి గారితో, లేకపోతే ఢిల్లీలో బిఎల్ సంతోషి అన్న కొత్త అధ్యక్షుడు నాకు కొంచెం పరిచయం కానీ కలవలేకపోయినా. మొన్న సాటర్డే నాడు కలవలేకపోయినా. సో ఎప్పుడు ఉంటుంది సార్ ఎక్స్పాన్షన్? ఏమైనా డేట్ తెలియదండి, నాకు తెలియదు. ఈ మంత్ లో ఉండే అవకాశం ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.